ఇక్కడ కొన్ని విషయాలు మరి చూస్తున్నారు కదా సహోదరులారా. కనికారం గలవారు ధన్యులు, వారు కనికారాన్ని పొందుదురు అని ఉన్నది. అంటే కనికారం గలవారు ధన్యులు, వారు వారు కనికారాన్ని పొందుదురు. కనికారం లేకపోతే మనం కూడా చాలా కష్టం. అసలు యేసుప్రభువు చెప్పింది ఏంటంటే మెయిన్ కనికారం. కనికారం గలవారు ధన్యులు, వారు కనికారాన్ని పొందుదురు. మనం ఎవరి మీదైనా జాలిపడి ఎవరికైనా మన సహాయం చేసినప్పుడు వాడు కూడా మనకి సహాయం చేస్తారు. నాకేంటిలే వాళ్ళు ఎలా అయిపోతే ఏమైపోయింది అని ఆలోచిస్తే రేపు పొద్దున మనకి కూడాను ఆ కనికరం వాళ్ళు చూపరు. అది చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. చాలామంది అనుకుంటారు, నేను హ్యాపీగా బ్రతుకుతున్నాను కదా, దేవుడు చూస్తున్నాడా, దేవుడు నన్ను చూస్తున్నాడా, ఇవన్నీ దేవుడికి తెలుసా? అవసరం లేదు. మనం తెచ్చుకొని మనం తినిద్దాం, మనం ఉందాం. ఎవరి గురించి మనకెందుకు, ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాంలే, పర్వాలేదు అంటాడు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు అంటే బీదలకి మీరు సువార్త ప్రకటించండి అంటాడు. కనికరం చూపమంటాడు. ప్రతిదీ బీదల గురిండే కనికరం చూపిన వారు ధన్యులు, వాళ్ళు కనికరాన్ని కూడా పొందుతారు అన్నాడు. మరి కనికరం చూపకపోతే కనికరాన్ని పొందడం చాలా కష్టమైన విషయం. ప్రభు కొన్ని దగ్గరలో ఏం చెప్తున్నాడు మనం చూస్తాం. నేను రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, ఆకలిగని ఉంటిని, నాకు ఆహారాన్ని పెట్టితిరి, సరస్సుల్లో ఉంచెట్టినని నన్ను చూడవచ్చితిరి అని ప్రభువు కొన్ని విషయాలు చెప్తున్నాడు. అంటే ఆయన సరసాల్లో ఉండడం కాదు, ఆయన ఏమైనా రోగిగా ఉండడం కాదు, ఆయన ఏమి ఆకలిగనుచి ఉండడమేమి కాదు, కానీ మన గురించి మనం చూసుకోమంటాడు. ఆయన గురించి కాదు. కొన్ని విషయంలో ఆయనకి సిలివేసి కొన్ని దగ్గర తీసుకెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో అప్పుడు కొంతమంది ఏడుచుకొని వస్తున్నారు, సిలివేస్తున్నారు, ప్రభువుకి కొడతారేమో అని కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళందరినీ ప్రభువు చూసి, నా కోసం మీరు వేడవకండి, మీకోసం మీ పిల్లల కోసం వేడవండి అనేసాడు. ఎందుకంటే ప్రభువు చనిపోయి 10 సార్లు లెగ్గలడు, ఆయనకి మరణం లేదు, ఆయన సజీవుడు. ఆయన గురించి కాదు, అక్కడ బీదలకి ముందు కనికరం చూపించమంటారు. మీలో మీరు హ్యాపీగా ఉంటే అని చెప్తున్నాడు ఆయన. అందుకోసం ఏంటంటే మన కోసం మనమే వేడాలి, అది చాలా తెలుసుకోవాలి. ఈ కనికరం మనం ఎవరికైనా చూపితే కనికరాన్ని మనం పొందుతాం, కనికరం చూపకపోతే పొందాం. ఎందుకంటే ఈ రోజుని ఏదైనా సంపాదిస్తున్నారు, చాలామంది కార్లు కొంటున్నారు, బిల్డింగ్ల మీద బిల్డింగ్ కడుతున్నారు. ఇక్కడ మనం కొన్నిసార్లు చూసుకుందాం, విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు, సువార్థకులు ఎంతోమంది ఉన్నారు, కానీ కొంతమంది ఆ సువార్త చేసి అలాగే ఉన్నారు. మరి ఈ విశ్వాసులకి కొంతమంది, నేను దేవుడిని ఏమైనా కోట్లాధిపతిని అయిపోతాను, అవి అయిపోతానని కాదు, కానీ రక్షణ దేవుడు కోట్లగా నిలువేంది ఇస్తాడు, వాళ్ళకి కొంత సంతోషం. మరి ఈ కాపరులు ఉన్నారు, అందరి గురించి అంటే కొంతమంది వాళ్ళు సంఘం 10 మంది పేరుని పెట్టుకున్నా వాళ్ళ పేరును వాళ్ళే సంఘాలు పెట్టుకొని ఇంకా సంపాదించాలని కొంతమంది అవసరమైనప్పుడు వీళ్ళే డొనేషన్లు అడిగి అందరు సంఘస్థుల పేరుని పెట్టుకున్నా వాళ్ళు సొంతంగా పెట్టుకొని వాళ్ళే వాక్యం బోధిస్తారు. వేరే వాళ్ళు ఎవరిని బోధించడం కూడా ఉండదు. అక్కడ టీవీలు కూడా పెట్టేస్తారు. వీలైతే సెల్ ఫోన్లో చూడండి, నేనే అంటాడు వెలుగుదూతలాగా. నేనే అంటే సాతాను. నేను అనే పదం రాకూడదు. మనందరం కలిసికట్టుగా మనం ఒకరికొకరు సహాయం చేస్తూ నడవాలి. నాకెందుకులే అనేసుకోకూడదు, సహాయం చెయ్యాలి. సహాయం చేసినప్పుడు మన సహాయాన్ని పొందుతాం. నాకెందుకు అలాగే ఉన్నాయి అనుకోకూడదు. ఒక దగ్గర ఒక ఎడ్లు బండి చాలా బరువుతో వెళ్తుందండి. వెళ్తున్నప్పుడు ఆ కొండల మీద నుంచి అలా దిగి వెళ్తుండగా ఆ బండి ఆ యజమానుడు ఆ ఎడ్లకి కొట్టి ఆ ధాన్యాన్ని మూటలేసి వెళ్తున్నాడు, కానీ నడవలేపుతున్నాయి పాపం. కొంతమంది జనాలు వెనకదులు వెళ్తున్నారు, కొంతమంది ఇంకా వెళ్తున్నారు, కానీ అలా చూస్తూనే ఉన్నారు. వాళ్ళని ఎవరు కూడా ఏమీ చేయలేదు. పాపం వీడుసుకోలేక ఈయన కొట్టలేక బండి కొండ అలా ఎక్కుతూ వెనక్కి జారిపోతుంది బండి. ఎవరు ఏమి దాని మీద కనికరం చూపట్లేదు. వెనక్కి వచ్చేస్తుంది బండి. ఒక్కడే ఆయన నుండి దాన్ని కొట్టి వెనక్కి కంగారు పడుతూనే చూస్తున్నాడు. కానీ ఎవరు కూడా అక్కడ దారిని పోయిన ఒక సన్యాసి అలా వెళ్తూ ఎడ్లు బండి మీద అలా చెయ్యేసి వెనక్కి తోసాడు. అప్పుడు ఆ వెనక్కి తోయగానే కొంత బలం వచ్చి ఎడ్లకి ముందుకు లాగుతున్నాయి.
అప్పుడు ఇంకొకరు ఆయన్ని చూసి ఇంకొక చెయ్యేశారు, ఆయన్ని చూసి ఇంకొకరు చెయ్యేశారు. అప్పుడు యాపీగా అది అందరూ చెయ్యడం వల్ల ఆ బండి ఆ యాపీగా క్షేమంగా వెళ్ళింది. ఎడ్లు కూడా యాపీగా ఉన్నాయి, నోరు లేని జీవులు యాపీగా ఉన్నాయి. అప్పుడు ఎడ్డు యజమాని కూడా శబాస్ అయ్యా, నీకు భూమి లేపని ఏం లేపని ఒక సన్యాసి ఏదో రకంగా ఉన్నవాళ్ళు, మీరు పేదల వాళ్ళే, కానీ ఎవరూ లేని సహాయం ఫస్ట్ మీరు చెయ్యడం వల్ల మిమ్మల్ని చూసి వాళ్ళందరూ కూడా మనిషి ఒక చెయ్యేశారు, శబాస్ అన్నాడు. అందుకే మనం ఆ చర్చిలో కానీ ఎక్కడైనా సరే నాకెందుకులే అనుకోకూడదు. ఎవరైనా బీదలు ఉండేటప్పుడు, వాళ్ళకి తిండికి లేకపోయినా, ఏదైనా కష్టాల్లో ఉండేటప్పుడు, ఇదిగో నా వంతు నేను అని ఎవరో తెగించి ఆ సహోదరికి నేను ఇది ఇస్తున్నాను, అది హాస్పిటల్లో లక్షలు వద్దు అంటారుగా, నేను మాత్రం ఇది ఇస్తున్నాను, మీరు మీకు తోచిన ఎంతేదంత మీరు ఇవ్వండి, ఎంతో కొంతమంది తప్పనిసరిగా ఇవ్వండి అని ఫస్ట్ సంఘంలో ఎవరైనా ముందుకు వచ్చి ఇచ్చారనుకోండి, వాళ్ళు ₹1,00,000 ఎంతో ఇచ్చారను, ఇంకోళ్ళు వచ్చి ₹10 ఇస్తారు, ఇంకోటి 100 ఇస్తారు. అలాగ అందరూ మనిషి ఒక రూపాయి ఇవ్వగానే అక్కడ ఆ రోగి చనిపోయిన వాడు బ్రతకడానికి ఆపరేషన్ చేసి ఎంతో హ్యాపీగా సంతోషపడతాడు. అలా ఒక సంఘంలో జరిగింది కూడాను. తెగించి లేనివాడే వచ్చి నేను ఇస్తాను, నేను 10,000 ఇస్తామన్నాడు. అప్పుడు ధనవంతులందరూ వచ్చేసి నేను ఇస్తానని అందరూ ఇచ్చారు. అప్పుడు ఆ రోగి హ్యాపీగా అయ్యాడు. ఇలాగా అలా చూస్తూ ఉండడం కాదు, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. మత్తయి సువార్త 5:7 ఉన్నది. ప్రభువు ఎప్పుడో చెప్పాడు, అసలు కనికరం చూపమని ప్రభువు చెప్పాడు. కనికరాన్ని ఎవరు కూడా కనికరం చూపరు. అది నేను గొప్పవాడును, నేను ఇంకా ధనవంతుడు అవ్వాలి, 10 మంది శబాస్ ఆడు ఎంత ధనవంతుడు అయ్యాడు, సూపరో ఇప్పుడు 2 కార్లు కొన్నాడు, సూపరో ఈ 3 కార్లు కొన్నాడు, శబాస్ 2 చర్చిలు కట్టాడు, శబాస్ 4 చర్చిలు కట్టాడు అని గొప్పల కోసం వెళ్ళిపోతారు చాలామంది. గొప్పల కోసం హెచ్చించుకోకూడదు, నేను ఇంకో గొప్పవాడిని అని. అలాగే బాబేలు పర్వతం కూడా ఎలా కట్టారు, పైకి కట్టారు. ఒకే రోజున అది బాసలు తారుమారులై కూలిపోయింది ఎక్కడిదక్కడ, తెలుసు కదా, బాబేలు గోపురం. ఇలాగ ఎందుకంటే ఇంకా హెచ్చించుకోకూడదు, అది ఒక రోజున కూలిపోతుంది. మనం ఇది తాత్కాలికం, ఎప్పుడు ఎవరు చనిపోతామో మనకి ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. కాబట్టి ఎదుటి వారికి సహాయం చేయడం అనేది నేర్చుకోవాలి. ప్రభువు చెప్పిన మాట ఎక్కువగా అదే చెప్పారు. మంది చాలా చిన్న జీవితం, ఎప్పుడు ఏమవుతామో తెలియదు, ఏ రాత్రిని ఏమవుతామో తెలియదు. అందుకే ఒకడు ధనమంతా బాగా సంపాదించుకొని ఆ ధనాన్ని పెట్టుకొని ఆనందపడిపోయి, ప్రాణమా ఇది తినుము, ప్రాణమా సుఖించుము, ఆహాహా ఓహోహో అని ఆనందపడుతాడు. అప్పుడు దేవుడు వచ్చి, ఈ రాత్రి వేళ నీ ప్రాణాన్ని నేను తీసుకుపోతున్నాను, అప్పుడు నీ ధనం ఏమవునా అన్నాడు. అవునా అనేసరికి కంగారు పడ్డాడు. అవును, ఎంత ధనం ఆస్తి అన్ని సంపాదిస్తాం, సడన్గా మనకు ఒక ఇంజిన్లో ఒక గుండె ఉంటుంది, డగ్ 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 నాకు చక్రంలా తిరుగుతుంది. ఆ చక్రం ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఎప్పుడు పోతుంది, నిద్రలో పోయిన కూడా చాలామందిని చూసాం. ఆ ఆస్తి ఏమవుతుందో తెలిసి మనిషి చనిపోతే. ట్రైన్లో ఒక చిన్న అబ్బాయి అని ఆయన వెళ్తున్నారు, అక్కడ కూర్చున్నారు. ట్రైన్లో అలా కూర్చుంటే ఆయన నిద్ర చేస్తూ ఆయన అలాగే చనిపోయాడు. ఒకప్పుడు చూసాం. ఆ అబ్బాయి అటు ఇటు తిరుగుతాడు, ఆ అబ్బాయి ఎవరో తెలియదు, ఈయన తెలియదు. అప్పుడు స్టేషన్ వచ్చిన తర్వాత ఆయన అలాగే ఆయన దించారు, ఎవరి తాలూ కింద పలానా వాళ్ళు. ఆ అబ్బాయికి ఈడు చెప్పలేదు, వాళ్ళకి ఎవరు చెప్పి చనిపోయాడు ఆయన. కొంతమంది నిద్రలోనే చనిపోతారు, ఏమీ లేదు. అప్పుడు చనిపోయాడు అనుకో, సడన్గా ఇల్లు ఎక్కడో ఊరు ఎక్కడో తెలియదు, ఆ ఆస్తులు ఎవరు అవుతావో తెలియదు. క్షణం మాత్రం ఉంటాం నీటి అడవిలో యాకోపత్రికలు ఉంటుంది, అడవిలో గడ్డి పువ్వు లాంటిది నరుడి జీవితం అనేసాడు. అడవిలోన గడ్డి పువ్వు లాంటిది మనిషి జీవితం, అప్పుడే వికసించి అప్పుడే వాడిపోతుంది. అడవిలో ముడిసిన గడ్డి పువ్వు లాంటిది మనిషి జీవితం, అడవి పువ్వు లాంటిది. అంతే ఇక్కడ ఏంటంటే నీటి బుడగ వర్షం పడినప్పుడు మనకు కనిపిస్తుంటుంది, అలాగొచ్చి బుడగ కనబడి మళ్ళీ చూసేకొండది మాయమైపోద్ది. మనిషి జీవితం ఇవాళ మనకు చూస్తాను, ఉదయం వచ్చరికి ఏమవుతుందో తెలియదు. గ్యారంటీ లేని లైఫ్, గ్యారంటీ లేని బాధ. నాకు ఆయన కూరగాయలు అమ్మిన ఆయన ఉన్నాడు రోడ్డు మీద ఆయన పాపం రాత్రికి రోజు ఒక 800 ఇంటికి తీసుకెళ్ళాలంటే పాపం బాధ్యతలు ఉన్నాయి. ఆ 3 రోజు 4 రోజులు నాకు అన్నీ ఆయన పనస్తానులు ఏవేవో అమ్మారు, అవి తిని కొనేవాడును. 3వ రోజు ఈయన చనిపోయారండి అన్నారు అక్కడ ఆయన. అంటే ఆయనకి పాపం ఒంట్లో బాగోలేదు, నాకు తెలియదు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళగానే పడుకొని చనిపోయారు. అలాగా ఎందుకంటే మనం కనికరం చూపాలి, అప్పుడు కనికరాన్ని మనకి